హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో, మనం ఈ సీజన్‌లో అయితే మనం వాటర్ మిలన్ అయితే తెచ్చుకుంటాం కదా ఇంటికి. సో, మనం తినగా మిగిలిన ఆ పదార్థంతో అయితే నేను ఒక ఐటెమ్ అయితే చేయబోతున్నాను. సో, అది నేను ఎలా చేశానో చూసేయండి. కొంతమంది పప్పాయితో అయితే చేస్తారు. నేనైతే వాటర్ మిలన్ దీంతో అయితే చేస్తున్నానండి. సో, దాని పేరేంటి టూటీ ఫ్రూటీ. సో, ఎలా చేశానో చూసేయండి. వీటిని బ్రెడ్స్‌లలో, ఐస్ క్రీమ్స్ పైన అలా వేస్తారు. సో, నేనైతే కొన్ని పీసెస్‌నైతే అలాగే పెట్టేసాను. సో, వాటిని తీసి ఆ పైనున్న తొక్కనైతే తీసేసుకున్నానండి. వాటర్ మిలన్ తొక్కనైతే తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సో, నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. సో, కొంచెం వాటర్ అయితే తీసుకొని మరిగించాను వాటర్‌ని. సో, వాటర్ మరిగిన తర్వాత అయితే నేను ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న పీసెస్‌తో అయితే దాంట్లో వేసేసాను. ఇలా ఒక 10 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఒకసారి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఒక 10 మినిట్స్ అయితే మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. సో, 10 మినిట్స్ అయితే అయిపోయింది. చూడండి బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక హోల్స్ ఉన్న బౌల్లోకి అయితే వీటిని అయితే వంపేసుకున్నాను అండి. సో, నీరైతే సపరేట్ అయిపోయింది. సో, వాటిని అలాగే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. సో, ఇంతలో నేను అదే బౌల్ని తీసుకొని నేను ఒక కప్ షుగర్ అయితే తీసుకున్నాను. సో, ఒక గ్లాస్ షుగర్‌కి నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. సో, చూడండి ఇదేం పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. కానీ చక్కెర కరిగితే చాలండి. సో, చక్కెర కరిగే వరకు అలా ఒకసారి స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి మీకు ఎంత కావాలో తీసుకోండి. సో, చూడండి చక్కెర అయితే కరిగిపోయింది. సో, ఇలా చక్కెర కరిగి మరుగుతున్న ఆ వాటర్‌లోకి అయితే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పీసెస్‌ని అయితే అందులోకి వేసేయాలి. ఇప్పుడు కూడా ఒక 10 మినిట్స్ అయితే మనం వాటిని బాయిల్ చేయాలండి. సో, చూడండి షుగర్ సిరప్ అయితే ఆ పీసెస్‌కి బాగా పట్టేలాగా అయితే మనం ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. సో, షుగర్ సిరప్ అయితే దగ్గరకొచ్చేసింది. సో, నేను ఆ పీసెస్‌ని అయితే తీసి నేను 3 కప్స్‌లలో నేను డివైడ్ చేశాను. ఎందుకంటే నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. సో, మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ మీరు వేసుకోవచ్చు. నేనైతే గ్రీను, యెల్లో అండ్ ఆరెంజ్ అయితే నేను వేయబోతున్నాను. షుగర్ సిరప్‌తో సహా అయితే మనం ఈ కప్స్‌లోకి అయితే వేసుకోవాలండి. సో, ఒక దాంట్లో ఆరెంజు, ఒక దాంట్లో అయితే నేను యెల్లో తీసుకున్నాను. ఇంకోటైతే గ్రీన్ అయితే తీసుకున్నానండి. తీసుకొని నీట్‌గా వాటిని మిక్స్ చేశాను. చూడండి. సో, మిక్స్ చేసి అయితే నేను వాటిని వేరే ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకున్నానండి. ఇలా వేరే ప్లేట్‌లోకైతే తీసుకున్న తర్వాత అయితే మనం వాటిని డ్రై చేసుకోవాలి. సో, ఓవర్ నైట్ అన్నా డ్రై చేసుకోవచ్చు. లేదా మార్నింగ్ ఎండలోనైనా డ్రై చేసుకోవచ్చు. నేనైతే ఎండలో అయితే పెట్టానండి. ఎందుకంటే తొందరగా అయితే ఇవి ఈ షుగర్ సిరప్‌ని అయితే పీల్చుకొని ఆరిపోతాయి. కాబట్టి నేను ఎండలో అయితే పెట్టాను. చూడండి వీటిని సపరేట్ ప్లేట్స్‌లో అయితే వేశాను నేను. ఒక్కొక్కటైతే ఒక్కొక్క ప్లేట్‌లో వేసేసి నేను కాసేపు అయితే ఎండలో ఎండబెట్టాను. ఒక 1 అవర్ అయితే ఎండబెట్టానండి అంతే. సో, చూడండి ఎండలో ఎండబెట్టింది కూడా మీకు చూపిస్తాను నేను. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.